Lodge, Bangalore to Hyderabad Road, backside of new bus stand near Sandarshini Hotel, National Highway, Chamwalis, Jirchalla। हमारे यहाँ AC रूम्स, नॉन AC रूम्स, सिंगल रूम्स, डबल रूम्स, स्वीट रूम्स, शादी ब्याह और दीगर तकारीब के लिए डॉर्मेटरी हॉल वाजिबी दामों पर तमाम तर सहूलियात के साथ मौजूद हैं। 24 घंटे गर्म और ठंडे पानी की भी सहूलत मौजूद है। इस्तेफादा हासिल करें। मजीद तफसीलात के लिए फोन नंबर 9652181787 या फिर 8499880847 पर रब्त पैदा करें। अस्सलाम वालेकुम नाज़रीन, NH TV में आप सभी का इस्तकबाल है। जिला विकाराबाद तांडूर म्युनिसिपल वार्ड नंबर 19 में वार्ड सभा का आज इनेकाद अमल में लाया गया। इस मौके पर हमारे नुमाइंदा मोहम्मद यूसुफ कादरी से म्युनिसिपल चेयरपर्सन स्वप्ना परिमल ने तफसीलात बताते हुए प्रजा पालना का मफहूम बताते हुए कहा कि यह अवामी हुकूमत है। सीएम रेवंत रेड्डी यही चाहते हैं कि आवाम ऑफिसर्स तक पहुंचने की जरूरत नहीं, बल्कि ऑफिसर्स खुद आपकी दहलीज तक पहुंचकर हर मुस्तहक को हुकूमत की स्कीमात से फायदा पहुंचाएंगे। चेयरपर्सन ने मजीद कहा कि रुकन असम्बली तांडूर बोयानी मनोहर रेड्डी तांडूर की तरक्की के लिए हर मुस्तहक को हुकूमत की फलाही स्कीमात, इंदिरम्मा घर, राशन कार्ड की फराहमी और दीगर स्कीमात से हल्के की आवाम को फायदा पहुंचाने के लिए संजीदा है। इस वार्ड सभा इजलास में आवाम के लिए राशन कार्ड और इंदिरम्मा घर की फॉर्म की खानापूरी के लिए ऑफिसर्स वार्ड नंबर 19 काउंसलर मुख्तार नाज और दीगर कांग्रेस कायदीन ने रहनुमाई की। इस प्रोग्राम में कांग्रेस कायदीन सैयद हबीब लाला, टाउन प्रेसिडेंट तांडूर अब्दुल रऊफ और म्युनिसिपल ऑफिसर्स ने और आवाम ने कसीर तादाद में शिरकत की। 19 में मोहतरमा चेयरमैन साहबा स्वप्ना परिमल साहबा यहाँ पर इस इजलास में शिरकत किए हुए हैं, तो इनसे हम जानने की कोशिश करेंगे। तो ख़ास तौर पर राशन कार्ड के लिए तो कैसे क्या इसमें क्या कैसे लोग इसमें क्या नए लोग भी इसमें नाम ऐड करा सकते हैं, क्या तमाम तफसीलात से आगे ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు ఎలక్షన్స్ ముందు చెప్పి ఉన్నారో 6 గ్యారెంటీల కోసం, ఆ 6 గ్యారెంటీల్లోనే గత లాస్ట్ ఇయర్లో చెప్పడం జరిగింది. కానీ 1 ఇయర్ లోపే దాదాపు 4 నుంచి 5 గ్యారెంటీల్ని కంప్లీట్ చేసుకోవడం జరుగుతుంది. ఈ శుభ సందర్భంలో మా తాండూరు ప్రజలందరి తరఫు నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఏదైతే ఫస్ట్ మనం ఎలక్షన్లో చెప్పినామో ఫస్ట్ స్కీమ్ లేడీస్కి ప్రియారిటీ ఇస్తూ ఫ్రీ బస్ ఇవ్వడం జరిగింది. అలాగే గ్యాస్ సిలిండర్స్ కోసం కానీ మనము చెప్పి ఉన్నాం 500 రూపీస్కే గ్యాస్ ఇస్తామని చెప్పి, అది కూడా ఇవ్వడం జరిగింది. అలాగే కరెంటు 200 యూనిట్స్ వరకే ఫ్రీ ఇస్తామని చెప్పినాం, అది కూడా ఇస్తున్నాం. అలాగే కొత్త రేషన్ కార్డ్స్ కానీ అలాగే మన ఈ ఇందిరమ్మ ఇళ్ళ కోసం కానీ వీటన్నింటినీ కూడా చెప్పినాం. దాంట్లో భాగంగానే ఇప్పుడు మనం దరఖాస్తుల సేకరణ నిర్వహించడం జరుగుతుంది. ఇప్పుడు దీంట్లో రేషన్ కార్డ్స్ అంటే ప్రజల దగ్గరికి మేము వెళ్ళాలి. అంటే ప్రజాపాలన అంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు, ప్రజల వద్దకి పాలన అంటే వాళ్ళు ప్రజలు మీ సేవల చుట్టూ MRO ఆఫీస్లో చుట్టూ ఈ సేవల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. మేమే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళకి దరఖాస్తులు తీసుకొని ప్రతి ఒక్క పేద కుటుంబానికి, ప్రతి ఒక్క పేదరికంలో ఉన్న ఇంటికి ప్రతి స్కీమ్, ప్రతి పథకం అందే విధంగా మమ్మల్ని ప్రజాప్రతినిధులందరినీ కూడా అక్కడే వార్డు సభలు నిర్వహించి అక్కడ ఉన్న వార్డులో ఉన్నటువంటి సమస్యల్ని కూడా ఇక్కడ దరఖాస్తుల రూపంలో తీసుకోవాలని చెప్పేసి చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగానే గౌరవ ఎమ్మెల్యే గారు మనోహర్ అన్న గారు కూడా తాండూరు కోసం అనుక్షణం ఆయన ఎప్పుడు ఎక్కడ ఉన్నా సరే తాండూరు ప్రజల కోసం, తాండూరు కోసం ఎక్కడ ఏ మినిస్టర్ దగ్గర కూర్చొని ఫండ్స్ తేవాలి, తాండూరు డెవలప్మెంట్ ఎట్లా చేయాలని ఆలోచన చేస్తున్నటువంటి మంచి విజన్ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు మాకు దొరకడం చాలా సంతోషం. అలాగే దాంట్లో భాగంగానే ప్రజాప్రతినిధులందరూ కూడా మీరు ఎవ్వరు ఇళ్లలో ఉండొద్దు, వార్డు కమిటీ సభ్యులు కానీ, వార్డు ఆఫీసర్స్ కానీ, అలాగే కౌన్సిలర్స్ కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి, కాంగ్రెస్ కార్యకర్త ప్రతిదీ ప్రజల్లో ఉండి మీరు ప్రతి ఒక్క సంక్షేమ పథకం పేదలకి, నిరుపేదలకి, దీంట్లో ఎవరైనా గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్ కానీ మంచిగా డబ్బులు ఉన్న వాళ్ళకి కానీ ఏమైనా స్కీమ్స్ వస్తే కూడా ఖచ్చితంగా వాటిని డిలీట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే పేదరికంలో ఉన్నారో వాళ్ళకి మేము ఇవ్వడం జరుగుతుంది. ఇంతకుముందు చెప్పినట్టు మాటల ప్రభుత్వం కాదు, ఇది చేతల ప్రభుత్వం అని మరొకసారి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన వారందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు.
हमारे चैनल को लाइक कीजिए, शेयर कीजिए और सब्सक्राइब करना ना भूलें।